జలమండలి ఎండీ అశోక్ రెడ్డితో యూనియన్ నేతలు కొండ ఆనంద్ రెడ్డి, రాఘవేందర్ రాజ్ తదితరులు భేటీ. 004 నుండి పెండింగ్లో ఉన్న ఎన్పీఎస్ సమస్యను పరిష్కరించి రిటైర్డ్ మరియు మరణించిన ఉద్యోగులకు గ్రాట్యుటీ పెన్షన్ అందించాలి. ఉద్యోగుల కోరిక న్యాయమైనది. ఎన్పీఎస్ అమలుకు సానుకూలంగా స్పందించిన మేనేజింగ్ డైరెక్టర్ గతంలో బోర్డు హామీ ఇచ్చినప్పటికీ నాటి నాయకత్వ నిర్లక్ష్యం వల్ల కార్మికులకు అన్యాయం జరిగిందని ఆవేదన. మేడే సందర్భంగా హెల్త్ ఇన్సూరెన్స్ మరియు ఇతర సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని కార్మిక నేతల స్పష్టీకరణ. మన నాగన్న గారు ఐఎన్టీసీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ గారు, తర్వాత మన వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ కల్లం రెడ్డి గారు ఇవాళ మేనేజింగ్ డైరెక్టర్ గారిని మన డిపార్ట్మెంట్ లో జరిగే అనేక సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఫస్ట్ చెప్పుకోవాలి. మనం వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లోపల మనకి జ్యుడిషియల్ పెరిగినందుకు మన ఎంప్లాయీస్ కి జోనల్ వైజ్ గా మనల్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దగ్గర 70% ఆఫ్ ఎంప్లాయీస్ కి అక్కడే పోస్టింగ్ జరిగింది. ఒక 30% వాళ్ళకి కొంచెం దూర ప్రాంతాల్లో మనకి రిటైర్మెంట్ ఉన్న దగ్గర ఉన్న వాళ్ళకి, తర్వాత అలాగే మన దగ్గర మహిళలకి దూరం పడ్డదని చెప్పి ఎండి గారి దృష్టికి తీసుకెళ్తే మన డైరెక్టర్ పర్సనల్ అబ్దుల్ ఖాదర్ గారిని పిలిచి ఇవాళ మనకి మహిళలకి, తర్వాత 3 months నుంచి 5 months ఉన్న వారికి ఎవరెవరు రిటైర్మెంట్ ఉన్నారో వాళ్ళకి అక్కడే ప్లేస్లు ఇవ్వాలని చెప్పి ఎండి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని లోపల జీపీ పిఎండే లోపల పనిచేస్తున్న వాళ్ళు వాటర్ సప్లై సివరేజ్లలో పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా మనకి చేంజ్ ఆఫ్ బ్రాంచ్ దగ్గర 3 సంవత్సరాల నుంచి అట్లానే ఉన్నందుకు ఎండి గారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని కూడా త్వరగానే ఒక ప్రొసీడింగ్ తీసి జీపీ పిఎండే వాళ్ళు ఎవరెవరు వాటర్ సప్లైలో సివరేజ్ లో పనిచేస్తా అంటున్నారో వాళ్ళకు కూడా మనకు వాటర్ సప్లై అయినా సివరేజ్ అయినా పోస్టింగ్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మన అబ్దుల్ ఖాదర్ గారికి మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానమైన సమస్య రిటైర్మెంట్ గ్రాడ్యుయేటీ, డెత్ గ్రాడ్యుయేటీ మన ఎంప్లాయీస్ కి దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. దాన్ని మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ లోపల ఈ వారం లోపల పెట్టి మనకి ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ గ్రాడ్యుయేటీ, డెత్ గ్రాడ్యుయేటీ వచ్చేయడానికి మనకి ఎండి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మనకి మెయింటెనెన్స్ లోపల అనేక సమస్యలు ఉన్నాయి. అలాగే వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ మన అనేక సమస్యలను పరిష్కరించడానికే మనకు ముందుంటారని చెప్పి మనకి ముందుకురా ఈ సమస్యలన్నీ ఇట్లా పరిష్కరించడానికి ప్రధానమైన మన ముగ్గురు రాజరెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం చేస్తున్నాం.